హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్ వేరియేషన్స్లో మనకు పార్ట్ 2 అనమాట. ఓకేనా, దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు ఇస్ టు 3 అండ్ బి ఇస్ టు సి ఈక్వల్ 4:5 దెన్ సి ఇస్ టు ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, మనకు ఇక్కడ ఏ ఇస్ టు బి ఇచ్చారు, బి ఇస్ టు సి ఇచ్చారు, సి ఇస్ టు ఏ ఏంటో మనకు కనుక్కోమన్నాడు అనమాట. ఓకేనా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ ఇస్ టు బి ఇచ్చాడు అనమాట. మనకు 2:3. ఓకేనా, బి ఇస్ టు సి ఎంత, మనకు 4:5. మనకేం కావాలి, సి ఇస్ టు ఏ ఎంతో కావాలి. ఓకేనా, మనకు సి ఇస్ టు ఏ ఎంతో కావాలి. ఓకేనా, మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే 2:3 షార్ట్ కట్ మెథడ్, మళ్ళీ 4:5. ఓకేనా, ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 2 4s ఎంత, 8, 3 4s 12, 3 5s 15. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏ ఎంత వచ్చింది, ఏ బి సి. అంటే మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే మనకి ఇక్కడ ఏ ఇస్ట్ వచ్చేసి 8, బి వచ్చేసి మనకు 12, సి వచ్చేసి ఎంత, 15. మనకి ఏం అడిగాడు ఇక్కడ, సి ఇస్ టు ఏ ఎంతో మనకు కనుక్కోమన్నాడు. అంటే సి ఇస్ టు ఏ, మనకు సి ఎంత 15. ఓకేనా, ఏ ఎంత మనకు 8. ఓకేనా, సి ఇస్ టు ఏ. ఓకేనా, 15 ఇస్ టు ఏ ఆప్షన్లో ఉందా, 15 ఇస్ టు ఏ ఉంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? మనకు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? 2 × 4 8, 3 × 4 12, 3 × 5 15. ఓకేనా, ఇలా చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ద సేమ్ యాజ్ 20% ఆఫ్ వై, దెన్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై యొక్క నిష్పత్తులు ఎంత కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 10% అంటే 10%. ఓకేనా, మనకు ఎక్స్ వై కావాలి ఎంతో. ఓకేనా, 10/100 ఇంటూ ఎక్స్. ఓకేనా, అలానే ఇక్కడ వై ఉంది, 20/100 ఇంటూ వై. ఓకేనా, అదేనా ఇక్కడ 10 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s రేషియోలో కాబట్టి మనం ఇక్కడ కొట్టేయచ్చు అనమాట. 5 1s 5 2s. ఓకేనా, అంటే ఇక్కడ ఏమొచ్చింది, x/2 is to y/1. అంటే మనకు x is to y రేషియో ఎంత, మనకు 2:1. ఓకేనా, 2:1. అర్థమైందా? x is to y ఎంత, x ఎంత మనకు 2, y ఎంత 1 వచ్చింది. అంటే 2:1. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. మనకు ఇఫ్ a into 1/3 b and b equal 1/2 into c then abc is, మనకు abc ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, మనము ఎలా చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఏ అంటే ఏ 1/3 b ఇచ్చాడు. అంటే ఇక్కడ a is to b ఎంత, మనకు 1:3. ఓకేనా, మళ్ళీ సెకండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, b ఈక్వల్ c 1/2 బ్రాకెట్లో c. అంటే మనకు c వాల్యూ ఎంత, మనకు 2. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, b ఇంటూ c వాల్యూ 2 కాదు, b ఇస్ టు c వాల్యూ ఎంత, 1:2. ఓకేనా, మనకేం కనుక్కోమన్నాడు, abc వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా, ఎలానో చూద్దాం. 1:3, 1:2, 1 1s 1, 3 1s 3, 3 2s 6, 136 ఆప్షన్లో ఉందా, 136 ఆప్షన్లో ఉందా, ఉంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.